ఇవ్వండి ప్లగ్ పెడుతున్నా. ఇది నేను చెకింగ్ చేసేది కనబడుతుంది కదా. ఇది ఇప్పుడు ఈ రెడ్కి బ్లూకి ఇవ్వాలి. అంటే తిరిగితే రైటే తిరుగుతుంది, ఇది ఎల్లోకి ఇస్తే రివర్స్ తిరుగుతుంది. సీలింగ్ ఫ్యాను క్రాంప్టన్ హై స్పీడ్ ఫ్యాను. అయితే ఇది మనం రిపేర్ కూడా చేస్తాం. నేను వైరింగ్ పోయింది. ఈ వైరింగ్ అంటే పేపర్ రాలిపోతుంది, పేపర్ మొత్తం పోయింది. ఈ పేపర్ పోవడం వల్ల ఇది వైరింగ్ షార్ట్ అవుతుంది, ఇది పోతుంది. ఇది అంటే కాలిపోలేదు కానీ పేపర్ రాలిపోయింది, ఎందుకంటే ఇది ఓవర్ హీట్ అయింది ఫ్యాన్. అది దేనికైందంటే ఇగోండి షాఫ్ట్ ఉంది కదా, ఈ షాఫ్ట్ అరిగింది. అంటే బేరింగ్ పట్టట్లేదు దీనికి. ఇది పట్టకుండా సౌండ్ ఒకటి వస్తుంది, ఫ్యాన్ తిరగదు. సాఫ్ట్ అరిగిపోయింది. అంటే ఇప్పుడు దీనికి ఈ సాఫ్ట్ మార్చి వైరింగ్ చేయాలి. ఇవన్నీ బేరింగ్ 6202 నెంబరు. బేరింగ్ కూడా పోయింది, సౌండ్ వస్తుంది. మెయిన్ రిపేర్ ఏంటంటే వైరింగ్, సాఫ్ట్, బేరింగ్. ఇది దీని ప్రాబ్లం. ఇది వైరింగ్ చేయించుకొని రావాలి. సాఫ్ట్ మరి కంపెనీ దొరకదో తెలియదు. ఈ సాఫ్ట్ ఒకటి మార్చుకొని వైరింగ్ చేయించుకొని రావాలి. ఇంతకుముందు నేను ఈ చేతితోటి వెళ్ళటంని, కానీ ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయి కదా. నేను పని నేర్చుకునేటప్పుడు చేతితోటి వెళ్ళాను. ఇది వైరింగ్, ఇది 12 కాయిల్స్ ఉంటాయి. ఈ లోపల ఉన్న లైన్ ఉంది కదా, ఇది స్టార్టింగ్ అనమాట. ఇవి రన్నింగ్. అంటే ఫ్యాన్ స్టార్ట్ అయ్యేటప్పుడు దీంతో స్టార్ట్ అవుతుంది, రన్నింగ్ మొత్తం దీని మీద తిరుగుతుంది అనమాట. ఇది స్టార్ట్ చేసి వదిలేసేది. ఇది దానిపైన ఇది రన్నింగ్ అనమాట. ఇది రన్నింగ్ అవుతుంది దీని మీద. ఇప్పుడు వైరింగ్ చేయొచ్చులే, కానీ ఇప్పుడు మనం ఆ ఫీల్డ్లో లేము కాబట్టి ఈ పేపర్లు కొనుక్కురావాలి. ప్లస్ దీనిపైన వైరింగ్ చేసిన తర్వాత దీనికి వార్నిష్ పోతారు, అంటే గట్టిగా ఉంటాను అనమాట. ఇది వైర్ విడిగా లేకుండా ఎన్ని అతుక్కుపోతాయి, గమ్ము టైప్ ఉంటుంది. వార్నిష్ అది కావాలి. ఈ కనెక్షన్ వైర్లు కొనుక్కురావాలి, స్లీవ్లు కొనుక్కురావాలి. ఇదంతా చికాకు ఉంటుంది. చేయొచ్చు, అన్నీ మన కాడ ఉంటే చేయొచ్చు, కానీ ఇప్పుడు ప్రతిదీ కొనుక్కొని రావాలి. అందుకని ఇప్పుడు వేస్ట్. ఇక పోయి బయట చేయించుకొని వచ్చేస్తాం వైరింగ్. ఇది మొత్తం కొత్త తల్లిచ్చాను. ఇక పేపర్ మొన్న ఇదంతా పోయింది. ఇదంటే ఇప్పుడు చూడండి ఎంత స్టాండర్డ్. అంటే ఇప్పుడు ఇది ఇరగదు. మొన్న ఇది ప్లాంట్ అంటే ఇరిగిపోతుంది కదా, ఇప్పుడు ఆ ఛాన్స్ ఉండదు అని కొత్త వైరింగ్ వెళ్ళాం. ప్లస్ ఈ సాఫ్ట్ మొన్న అరిగిపోయింది, అంటే బేరింగ్ సిట్టింగ్ కరెక్ట్ కూర్చోదు. కొత్త సాఫ్ట్ ఒకటి వేసాను. ఇదిగోండి వైరింగ్ కూడా శంకర్ అని రాపిచ్చాను. వైరింగ్ మిషన్ మీద వెళ్ళాం. ఇంతకుముందు చేతితో వెళ్ళేటోళ్ళని, ఇప్పుడు అంత టైం లేదు. ఇదిగోండి ఇది పాతది సాఫ్ట్. ఇదంతా అరిగిపోయింది. ఇక పైన సిట్టింగ్ అరిగిపోయింది, కింద అరిగింది. అట్లాంటప్పుడు బేరింగ్ కూర్చోదు, సౌండ్ వస్తుంది, బాగా తిరగదు, కట్టేస్తూ ఉంటుంది. ఇంకోండి ఇప్పుడు బేరింగ్ కూడా తీసుకొని వచ్చాను. బేరింగ్ సాఫ్ట్, కొత్త వైరింగ్. ఇంక ఇప్పుడు ఇది మ్యాక్సిమం ఈ డిపోలో ఒకటే పాతే, మ్యాక్సిమం అన్నీ కొత్తయే. మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ దాకా మళ్ళీ కంప్లైంట్ అనేది ఉండదు. ఇప్పుడు ఇదంతా ఫిట్ చేసుకోవాలి మనం. ఫస్ట్ అయితే బేరింగ్ ఎక్కిద్దాం దాంట్లో. బేరింగ్ ఎక్కించిన తర్వాత ఫ్యాన్ ఫిట్టింగ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది అయిపోయింది. నేను ఫస్ట్ ఇప్పుడంటే పెయింటింగ్ పని చేస్తున్నా, కానీ ఫస్ట్లో నేను చేసిందే మెకానిక్ పనే. ఫస్ట్ నేను నేర్చుకున్న పని కూడా ఇదే, ఎలక్ట్రీషియన్. తర్వాత సోలార్లు ఫిట్ చేశాను, సోలార్ ఇన్వర్టర్లు, ఎల్ఈడి టీవీలు. ఎల్ఈడి టీవీలు అంటే వాల్ మౌంటింగ్, అంటే గోడలకు ఫిట్ చేస్తారు కదా, అది చేశాను. ఇది చేతితో కూడా వెళ్ళాను నేను. వైరింగ్ చాలా, టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్, మోటార్లు, మిక్సీలు అన్నీ
చేస్తాను. అయితే ఇది వార్నిష్ పోసాం కదా, ఇది 24 hours ఆరాలన్నమాట. వార్నిష్ ఏంటంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఉంటుంది కదా, ఇదేమో 36 దీని గేజ్ వైర్ సైజు, ఇదేమో 35. ఇవన్నీ విడివిడిగా ఉంటాయి. ఈ మొత్తం గమ్ వేసిన తర్వాత ఆరాలి, అందుకనే ఇంత టైం పట్టింది. ఇవ్వండి స్ప్రింగు, అంటే ఇది కొద్దిగా అడ్జస్ట్మెంట్ కావడానికి స్ప్రింగు ఇట్లా పెట్టేసేయాలి. దీనికి పైన ఒకటి వాచర్ వస్తుంది. ఇవ్వండి ఫ్యాన్ ఫిట్టింగ్ అయితే చేశాను. నాకు వీడియో తీయడానికి లేరు, ఇబ్బంది అయింది, అందుకని కొంచెం వీడియో తీసేది పెట్టలేదు. ఇవ్వండి ఇది నా టూల్ బ్యాగు. ఇంకా బేరింగ్ కవర్ బేరింగ్ వేసేసా. ఇవ్వండి ఇది పాత బేరింగ్ సాఫ్ట్. నా టూల్ బ్యాగు ఫిట్ చేసేసాను. అయితే ఇది ఇప్పుడు రెడ్ వైర్ ఉంది కదా, ఇది కామన్. దీంట్లో కనెక్షన్ ఇచ్చడానికి ఇది కెపాసిటర్ అంటే కండెన్సర్. ఇది 2.5 MFD అంటారు దీన్ని. దీని కెపాసిటీ దీనికి సరిపోయేది. టేబుల్ ఫ్యాన్ కూడా ఇదే సరిపోతుంది. ఇది కామను రెడ్ వైరు, బ్లూ వైరు రన్నింగ్, ఎల్లో వైరు స్టార్టింగ్. కెపాసిటర్ మనం ఈ రెండింటికి ఇవ్వాలి, స్టార్టింగ్కి రన్నింగ్కి ఇవ్వాలి కనెక్షను. ఈ రెండింటికి ఇచ్చాక ఈ కండెన్సర్ ఈ రెండింటికి ఇచ్చుకొని చెక్ చేసుకోవాలి. ఇది రివర్స్ తిరుగుతుందా రైట్ తిరుగుతుందా అనేది కూడా మనం చెక్ చేస్తాము. చూడండి బ్లూ వైర్కి ఒకటి, ఎల్లో వైర్కి ఒకటి ఇవ్వాలి. ఓకే, ఇదైతే కండెన్సర్కి కనెక్షన్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇగో ఇదే ఈ బల్బే నేను చెక్ చేసేది, ఇది చెకింగ్ చేసేది. ఇది అంటే కష్టమే. ఇదిగోండి ప్లగ్ పెడుతున్నా. ఇది నేను చెకింగ్ చేసేది కనబడుతుంది కదా, ఇది ఇప్పుడు ఈ రెడ్కి బ్లూకి ఇవ్వాలి. అంటే తిరిగితే రైటే తిరుగుతుంది, అది ఎల్లో చూస్తే రివర్స్ తిరుగుతుంది. రివర్స్ ఇది రైట్. ఓకేనా, సరే చేద్దాం. చాలా సింపులే అనుకుంటారు, కష్టం. వైరింగ్ కష్టం. ఇవన్నీ మిషన్లు వచ్చినట్టు, కానీ ఇంతకుముందు వైరింగ్ కలిపితే 2.5 గంటలు పట్టింది కరెక్ట్ పెడితే. చేతితో వెళ్ళేది, అది కట్ చేసుకొని నేను చేతితోటి చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు అన్నీ కొనాలి, పేపరు దానికి పెట్టేది. చేతితో వెళ్ళే వైరింగ్ ఆ పేపర్ వైట్ పేపర్ పెట్టరు, గార్లం పేపర్ అని గ్రీన్ కలర్ ఆ పేపర్ వాడతారు. ఇవన్నీ పెట్టేసాను, అయిపోయింది. చెక్ చేద్దాం. ఓకే, తిరుగుతుంది. అంటే ఇప్పుడు నేను చెక్ చేసేది ఏంటంటే, నేను చెకింగ్ చేసేది అన్నమాట. ఈ బల్బు అంటే సగం కొంచెం స్లోగానే ఉంది. దేనికంటే సగం పవర్ ఆ బల్బు కొట్టి సగం ఫ్యాన్కి వస్తుంది.
ఇది మనం డైరెక్ట్ మనం ఫ్యాన్ కనెక్షన్ చేసుకుంటే స్పీడ్గా ఉంటుంది. ఓకే, అయిపోయింది. ఇది కంప్లీట్గా సౌండ్ కూడా లేదు, బాగుంది. అయిపోయింది వైనింగ్ కంప్లీట్గా. ఇదైతే అయిపోయింది మొత్తం చేయటం కంప్లీట్. దీని ప్రాంప్ట్ రివేరా. ఇది వైనింగ్ కూడా కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మామూలు రెగ్యులర్ ఫ్యాన్ అంటే దీనికి వైర్ ఎక్కువ పట్టింది. దాదాపు ఈ కంప్లైంట్ రావు, వైనింగ్ పోదు. ఇది వైనింగ్ ఎందుకు మార్చాల్సి వస్తుందంటే బేరింగ్లు పోవటం వల్ల ఆ పేపర్ మొత్తం కాలిపోయి వైనింగ్ కూడా చేసాం కదా. ఓకేనండి, ఫ్యాన్ వైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్లో నేను ఇదే చేసినాను, కానీ ఇప్పుడు ఇది మొత్తం మిషన్లు అన్నీ వచ్చేసి కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. బిజినెస్ లేదు అంటే రిపేర్లు తక్కువ. బాల్ రిపేర్ ఉందంటే రిపేర్లు చేయించి తక్కువ. ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే అమ్మటే తీసేయటం, పక్కన పడేసి కొత్తది కొనుక్కుంటున్నారు. అందుకనే కొంచెం పని లేదు. అది ఫీల్డ్ వదిలేసి పెయింటింగ్ పనికి వెళ్తాను. అదైతే డైలీ గ్యారెంటీ, టయానికి కూల్ డబ్బులు వస్తాయి. అందుకని అది చేస్తున్నా. సో అదంతా మనకి ఎందుకులే, కానీ ఇవాళ వీడియో అయితే ఇది. ఓకేనా, మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్కి కూడా కొంచెం షేర్ చేయండి, ఎందుకంటే మాకు సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా, అది కూడా కొంచెం యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అవ్వాలని నా డ్రీము. దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నా. మధ్యలో కొన్నాళ్ళు నా ఫోన్ ఓడిపోయింది, అందుకనే వీడియోస్ కొన్ని ఆగిపోయినాయి. అందుకని నా ఛానల్ కొంచెం డ్రాప్ అయిపోయింది. సో ఇప్పటికైనా కొంచెం మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఓకేనా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ పెడితే నేను 100%, 99% నేను ఆ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, వాళ్ళ వీడియో అయితే ఇదే. బాయ్ ఎవ్రీవన్.